చూస్తూ చూస్తూ 2025 సంవత్సరం కూడా వచ్చేసింది. ఏమనిపిస్తుంది? ఇలాగే సాగుతూ ఉంటుంది అనిపిస్తుంది కదా. ప్రియులారా, ఈ లోకములో ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది. ఎందుకనగా ఈ లోకములో ఏది శాశ్వతమైనది కాదు, ఏది శాశ్వతమైనది కాదు. రెండు 2024 ఎంత వేగంగా గతించిపోయిందో అసలు 2025 చూస్తాననిపించలేదు నాకైతే. చూస్తూ చూస్తూ 2025 కూడా వచ్చేసింది. దినాలు ఎంత వేగంగా గడిచిపోతున్నాయో. ఒక్కసారి తమ పనిపాట్లలో బిజీగా ఉన్నవాళ్ళు తప్పితే చాలామందికి అర్థమవలసిన విషయము, దినాలు చాలా వేగంగా గడిచిపోతున్నాయి. బైబిల్ చెప్తుంది, 1 పేతురు 4:7 అయితే అన్నిటి అంతము సమీపమైనది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అంతము సమీపించింది. 2000 సంవత్సరాల క్రితం ఇంచుమించు పేతురు గారు రాసిన మాట ఇది. 2000 సంవత్సరాల క్రితము వాళ్ళకే అంతము సమీపించింది అని వాళ్ళు ఆ దినాలను గమనించినప్పుడు, మరి ఈ దినాలు ఏమై ఉంటుంది అంటే 1 యోహాను 2:18 ఏమంటుందంటే, ఇది కడవరి గడియ. ఇట్స్ నాట్ end times, end days anymore. It is the last hour. చివరి గంట, చివరి నిమిషాలలో ఉన్నాము అని అర్థం. బైబిల్ని నమ్మేవాళ్ళు ఆశీర్వాద వాగ్దానాలనే కాదు, హెచ్చరికల్ని కూడా నమ్మాలి. అది నమ్మకపోతే ఆ నమ్మకానికి విలువ లేదు. బ్యాలెన్స్డ్గా లేకపోతే క్రైస్తవ జీవితం, మీకు నచ్చింది మాత్రమే నమ్మి, మీకు నచ్చనిది అలా అయి ఉండదే, అలా కాదులే అనుకున్నంత మాత్రాన అవి కాకుండా పోవు. క్రైస్తవ జీవితము బ్యాలెన్సింగ్గా లేదు. ఈ రోజుల్లో చాలా ఘోరమైన స్థితికి వచ్చేసింది. ఒక 15-20 సంవత్సరాల క్రితమన్నా కొంచెం బాగుండేవాళ్ళు. అబ్బో, ఇప్పుడంతా చాలా కమర్షియల్ మైండెడ్ అయిపోయారు. చాలా అంటే చాలా, చూడడానికి వేరేగా కనపడుతుంది, చూడడానికి కొంచెం వేరు. యాక్టివిటీస్ చాలా పాజిటివ్గా కనపడుతున్నాయి. కూటాలు, సభలు కదా, చర్చిలు, చర్చ్ బిల్డింగ్స్, చర్చ్ ఆరాధనలు, సంఘ క్రమాలు, సభలు, ఆరాధనలు చూడడానికి చాలా ఆధ్యాత్మిక, ఆత్మ సంబంధమైన పనుల్లాగే కనపడుతున్నాయి. కానీ మోటివ్స్, ఉద్దేశాలన్నీ చాలా తేడా కొడుతుంది. కొంచెం తొంగి చూడాలి లోపలికి. మరి మనం బయటకే చూస్తాం, మనకు అది అలవాటు కదా. ఎంత బాగుందో, ఎంత జనం వచ్చారు, ఎంత అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాం, ఎంత చక్కగా తెల్లబట్టలు వేసాం, ఎంత ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతున్నాం. ఇవి చూడడానికి చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. కానీ దేవుడు పైకి కాదు, లోపలికే చూస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అన్నలు ఫిజికల్గా చాలా బాగున్నారు, ఫిజికల్ దేహదారుఢ్యములో చాలా బలంగా ఉన్నారు, ఎడ్యుకేషనల్లీ చాలా బలంగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అప్పటికే వాళ్ళు
రాజైన సౌలు యొక్క సైన్యములో పేరు పొందిన వీరుల్లాంటి వాళ్ళే ఒక లెక్కన. కానీ దేవుడు చెప్తాడు సమూయేలుతో, నరుని పై వేషము, నరుని వేషము దేవుడు చూడటం లేదు, పై రూపము చూచి లక్ష్య పెట్టువాడును కాను అన్నాడు. యోబేలు గ్రంథంలో ఒక మాట అంటాడు ప్రభు, ఈ కాలంలో సంఘం అనే పంట ఫలాలను తినివేసే 4 రకాలైన పురుగుల గురించి చెప్తాడు. సబ్జెక్ట్ అది కాదు కానీ చెప్తున్నాను, కొంచెం మీకు అవగాహన రావాలి అని. ఆ 4 రకాలైన పురుగులు, మిడతలు, గొంగళి పురుగులు, చీడ పురుగులు, పసర పురుగులు, మిడతలు. ఇందులో ఇంట్రెస్టింగ్లీ చీడ పురుగులు ఎలాంటివో తెలుసా? అబ్బో, గొంగళి పురుగుల్ని మిడతల్ని గుర్తుపట్టవచ్చు, డైరెక్ట్గా దాడి చేసి తినేస్తూ ఉంటాయి. మిడతల దండు తెలుసా? ఆ కరోనా టైంలో ఉత్తర భారతదేశంలో మిడతల దండు వచ్చింది. అవి కొన్ని కోట్ల సంఖ్యలో వచ్చి ఒక పంట మీద అలా వాలి 1 గంట 20 నిమిషాలు ఎగిరి వెళ్ళిపోతాయి. అవి వాళ్ళకు ముందు పంటగా ఉంటుంది, అది వాలి వెళ్ళిపోయిన తర్వాత పంట ఏమి ఉండదు, అంత తినేస్తుంది అనమాట. ఇందులో ఇంట్రెస్టింగ్లీ చీడ పురుగు లాంటిదో తెలుసా? అయినా చెద పురుగు లాంటివి. చెద ఎలా ఉంటుందంటే, కర్ర ఉందా, కర్ర బయట బాగానే ఉంటుంది, చిన్న హోల్ చేసి లోపలికి వెళ్ళి లోపల మొత్తం కొరికేస్తుంది. పురుగు పట్టిందని బయట నుంచి చూస్తే అసలు పురుగు పట్టిందని ఎవరు అనుకోరు. చాలా చిన్న హోల్ చేసుకుని లోపలికి వెళ్ళిపోద్ది, లోపల మొత్తం తినేస్తుంది. బయటికి మాత్రం చాలా స్ట్రాంగ్, ఎంత లావుగా కనపడుతుంటుంది ఆ కర్ర. ముట్టుకుంటే డోప్ అని సౌండ్ వస్తుంటుంది. డొల్ల, లోపలంతా డొల్ల. అలాగా నేడు ప్రపంచ క్రైస్తవుల ఆత్మీయ స్థితి అలాగుంది. శారీరకంగా బాగున్నారు, హలో, ఫిజికల్గా బాగున్నారు, ఫైనాన్షియలీ బాగున్నారు, ఆర్థిక పరంగా కూడా బాగానే ఉన్నారు. ఏదో మీ ఇలాంటి వాళ్ళు తప్ప ఆర్థికం గురించి మనమే మాట్లాడుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్తున్నాను మామూలుగా. సోషల్లీ బాగున్నారు, మంచి జాబ్స్లో సెటిల్ అయిపోయి కొంచెం బాగుంటారు. కానీ ఆత్మీయంగా అంత ఆలోచన లేదు. ఎందుకంటే దేవుడు ఆర్థికంగా ఆరోగ్యపరంగా దీవిస్తేనే అది దీవెన అనుకునే భావన ఎక్కువ అయిపోవడం వలన ఆత్మీయంగా ఎలాగున్నాం అనే ధ్యాస ఎప్పుడో పోయింది. దేవుడు జాబ్ ఇస్తే దేవుని దీవెన. మన లెక్క ఏంటంటే, జాబ్ రావడం ఒక దీవెన, అప్పులు తీరడం ఒక దీవెన, ఇళ్ళు కట్టుకోగలిగితే ఒక దీవెన, ఈ క్యాన్సర్ కిడ్నీలతో బాగైతే దీవెన. కానీ మనం మర్చిపోతున్న సందర్భం ఏంటంటే, ఈ దీవెనలన్నీ శరీరానికి సంబంధించిందేనాయే. ఆత్మకు దొరికింది ఏముంది ఇందులో? ఏం లేదు. శరీర సంబంధమైన దీవెన అని బాగా గట్టిగా ప్రచారం ఎక్కువయ్యేసరికి ఆత్మీయత అంటే ఏంటో మర్చిపోయి చాలా కాలం అయింది క్రైస్తవులు, చాలా కాలం అయిందిలేండి. నేను నా సేవా పరీక్షలు ఇది 30 సంవత్సరాలు అయిపోయినాయి. 2024 30 94లో బయటకు వచ్చాను. 93లో రక్షించబడి 94లో సమర్పించుకుని 93లోనే సమర్పించుకుని 94లోనే ఇంట్లోంచి బయటపడి ఇది 24కి 30 years కంప్లీట్. 31 సంవత్సరాల సేవా అనుభవంలో అంతకంటే నాకంటే ఎక్కువ అనుభవం ఉన్న సేవకులు ఉన్నారు. అడిగి చూడండి, అప్పుడు బాగుందా అయ్యగారు, ఇప్పుడు బాగుందా అయ్యగారు అని అడగండి ఒకసారి ఆ సేవకుల్ని. అప్పుడే బాగుంది ఇది అబ్బాయి, ఇన్ని డెకరేషన్లు ఉండేవి కాదు కానీ దేవుడు ఉండేవాడు అని చెప్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని మ్యూజిక్లు ఉండేవి కాదు కానీ సైడ్ డ్రమ్ము ఒక కంజీర్తోటే ఉద్యమం తప్పించిన చరిత్ర కదా. ఉద్యోగ సభలు అంటే అప్పుడు అయ్యే కదా, సైడ్ డ్రమ్ము కంజీర్తోటే పరిశుద్ధాత్మను పొందుకున్న
అనుభవాలు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము అలాగే పొందుకున్నాంలేండి. ఇంత ఖరీదైన వాయిద్యాలు లేవు, ఖరీదైన సౌండ్ సిస్టమ్. గొట్టం ఒకటి ఉండేది, ఇటో గొట్టం అటో గొట్టం. ఎఫెక్ట్స్ ఉండేవి కాదు, కానీ పరిశుద్ధాత్మ ఎఫెక్ట్ బాగుండేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేవకులు నిలబడి మాట్లాడుతుంటే ఒళ్ళు జల్లు అంటుండేది మాకు వెనకాల కూర్చొని. వామ్మో అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ రావడానికి అరవాల్సి వస్తుంది.